హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ అంతా వేడిలో ఉడికిపోయామండి. ఈవినింగ్ అయితేనే అలా చల్లగా గాలి వస్తుంది. క్లైమేట్ చేంజ్ అయిపోయింది అనమాట. ఇలాంటి టైంలో నాకు హాట్గా ఏమైనా తినాలనిపించింది అనమాట. మా వాడు కూడా బ్రెడ్ ఆమ్లెట్ చేయమని అడిగాడు. సో అందుకని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్. ఏం చెప్పావురా? ఫస్ట్ అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టొమాటో, 5 to 6 మిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 4 eggs వేసుకుంటున్నాను. ఇలా బాగా బీట్ చేయాలి. బీట్ చేస్తూనే ఉండండి. సరే కొంచెం ఫ్లఫీగా రావాలి కదా, అందుకోసం బాగా బీట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో చిటికెడు పసుపు, మీ సాల్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం కారం అండ్ అలానే గరం మసాలా ఇవన్నీ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. మరి అలానే కాసేపు బీట్ చేస్తూనే ఉండండి. ఇంకా చాలా ఆపేయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్యాన్కి కొంచెం బటర్ అప్లై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్ కానీ లేదంటే గీ కానీ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు ఎన్ని కావాలంటే ఎన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. బాగా రోస్ట్ చేసుకోండి. ఇంకొక విషయం, బ్రెడ్ ఎంత రోస్ట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్లిప్ చేస్తూ టర్న్ చేస్తూ కాల్చుకోవాలి. అలా చేస్తూ ఒక 10 బ్రెడ్లు కాల్చేసా. ఇంకా పెనంకి అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేనైతే బటర్ అప్లై చేయట్లేదండి. మా వాడైతే ఇంకెంత బటర్ వేస్తావే అని తిడుతున్నాడు. అందుకే మీరు నమ్మాల్సిన విషయం ఏంటంటే, నిజంగానే నాకు ప్యాన్ మీద ఎగ్ వేయడం రాదండి. చూసారా ఎలా చేస్తున్నాను? దోశ తిప్పేసినట్టు తిప్పేస్తున్నా. తర్వాత నాకు కష్టం చూడలేక మా వాడే వచ్చి ఆమ్లెట్ వేసాడు. కానీ తర్వాత బ్రెడ్కి ఆమ్లెట్ ఫ్లిప్ చేసింది నేనే. బాగుంది కదా? నిజం బాగుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.